वह फल खाते हैं వాళ్ళు ఫలం తింటున్నారు, వాళ్ళు పండు తింటున్నారు. దానికి వచ్చేసి అది వచ్చేసి పుంలింగ్ బహువచనంలో ఉంది. వహ్ ఫల్ ఖాతీ హై డాట్ వచ్చింది, డాట్ రావాలి. ఒకవేళ స్త్రీలింగ్ బహువచనం ఉంటే తీకి పైన డాట్ రావాలి. మెయిన్ పాయింట్ అది గుర్తుపెట్టుకోండి, లేకపోతే మీకు మార్క్స్ తీరు. వే ఫల్ ఖాతా హై వహ్ వచ్చేసి అంటే వాహ్ వచ్చేసి ప్లూరల్, వే వచ్చేసి సింగులర్, తూ వచ్చేసి సింగులర్, తుమ్ వచ్చేసి ప్లూరల్. ఓకే చెప్తా. వహ్కి వే సింగులర్, వేకి వహ్ ప్లూరల్, యహ్కి ఏ సింగులర్, ఏకి యహ్ ప్లూరల్, తుమ్కి తూ సింగులర్, తూకి తుమ్ ప్లూరల్. ఓకే కాబట్టి वे फल खाती है स्त्रीलिंग एकवचन, वे ये फल खाता है पुंलिंग एकवचन. आप फल खाती है पुंलिंग एकवचन. आप फल खाता है సారీ ఇది వచ్చేసి పుంలింగ్ కాదు, మై మిస్టేక్. आप फल खाती है వచ్చేసి స్త్రీలింగ్ ఏకవచన్. ओके आप फल खाती है వచ్చేసి స్త్రీలింగ్ ఏకవచన్ అండ్ आप फल खाता है వచ్చేసి పుంలింగ్ ఏకవచన్. స్త్రీలింగ్లో బహువచనం అయితే తీకి పైన డాట్ వస్తుంది అండ్ ఏకవచనంలో అయితే డాట్ రాదు, గుర్తుపెట్టుకోండి. हम फल खाती है ఇది ప్లూరల్ బహువచనం కాబట్టి డాట్ వచ్చింది. हम फल खाती है स्त्रीलिंग बहुवचन, हम फल खाते हैं पुंलिंग बहुवचन. దట్స్ ఇట్ ఆల్. ఇది పార్ట్ 1. మీకు బహువచన్ ఇంకా భూత్ కాల్ భవిష్యత్ కాల్ గురించి నెక్స్ట్ రాబోయే వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతవరకు బాయ్ అండ్ follow and subscribe to learn.